నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి. పాలకొండ చేరుకుని సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని ప్రశ్నించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. ప్రజలు 11 సీట్లు ఇచ్చే సంవత్సరమైనా వైసీపీ అధినేతకు బుద్ధి మారలేదు ఎద్దేవా చేసిన రవికుమార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు భద్రత కల్పించాలని గవర్నర్ ను కోరిన పార్టీ నేతలు. జగన్ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పిఠాపురం పట్న పాదగయ క్షేత్రంలో ఈ నెల 26న జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించిన కాకినాడ జిల్లా కలెక్టర్. ఎటువంటి వీఐపీ దర్శనం కోసం ఆలయ అధికారులు భక్తులను ఇబ్బంది పెట్టవద్దని సూచించిన షాన్ మోహన్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. పాలవలస కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అంతకుముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ఫోన్ ద్వారా కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కు ఎలాంటి భద్రత తగ్గించలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా అని గొట్టిపాటి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వ్యవస్థలను నాశనం చేసి ఎప్పుడు లేనంత అధ్వానంగా పరిపాలన చేశారని, చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టిన రోజులు, ఎమ్మెల్యేని దాడికి పంపిన రోజులు గుర్తుకు రాలేదా అని అన్నారు. 7,000 రూపాయల ఎంఎస్పీ ఫిక్స్ చేసిన జగన్ కు రైతుల వద్దకు వెళ్లే అర్హత ఎక్కడుందని రవి అన్నారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి సంవత్సరమైనా జగన్ బుద్ధి మారలేదని ఎద్దేవా చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థని భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానియకుండా కేసులు పెట్టడం అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు నువ్వు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఆ రోజు నువ్వే కదా ఎంఎస్పీ రేటు 7,000 రూపాయలు అని చెప్పి ఇచ్చింది. మా టైంలో బ్రహ్మాండంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఢిల్లీ లెటర్ రాయటం కానీ ఇంకా మంచి రేటు రావాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు లెటర్ రాస్తున్నారు. ఆ రోజు తుఫాన్ వచ్చిన రోజు నువ్వు ఏ విధంగా రైతులను పరిశీలించావు? పరామర్శకు వచ్చి నీకు గ్రీన్ కార్పెట్ వేసుకొని గ్రీన్ కార్పెట్ మీద బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరపున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి
ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు, ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు, అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే మార్గంలో ఉన్నావు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. గుంటూరు పర్యటనలో జగన్ కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా, చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆటోమేటిక్గా అది వస్తుంది. జడ్ప్లస్2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్న రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఇప్పుడేం చేశామా? ఇప్పుడేం జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారి వెనకాల ఉన్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెట్టు ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మాకేం సంబంధం, ఈసీ నిర్ణయం తీసుకోవాలి, బందోబస్తు ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే జడ్ప్లస్2 కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే, ఒక ఎన్నికల కోడ్ ఉంటే, ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు ఇక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రిగా మా లీడరు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చేసుకోవాలి, చూడాలని చెప్తే అని కోరుతున్నాం.
గవర్నర్ ఎలా స్పందించారు సార్ దీని మీద? గవర్నర్ ఎలా స్పందించారు? గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి కనిపించింది. వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. ఎవరు లేకపోతే అడిగారు. మరి ఇది పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను. ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పోద్ది. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని అది చెప్పారనేది ఉంది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు. అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు. నీ బాధ్యత కాదు. మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు. ఆలోచన చేయండి. ఏ రకంగా నీ తాలూకు బాధ్యతని విస్మరిస్తారు? ఏ రకంగా మీ తాలూకు కర్తవ్యాన్ని చేయడం మాంటారు? ఈ ధర్మం ఇది? ఇదేనా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి? ఇది న్యాయం? ఇది చాలా తప్పు. ఇది వ్యవస్థను పరిశీలించి పిఠాపురం పట్టణ పాదగయ క్షేత్రంలో ఈ నెల 26న జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లపై బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి క్షేత్రానికి వచ్చి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా క్షేత్రమునకు సుమారుగా 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు భక్తులు సౌకర్య దృష్ట్యా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలని, ముఖ్యంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం అత్యంత ప్రాధాన్యం కలిగిస్తున్నట్లు తెలుపుతూ నిబంధనల ప్రకారమే భక్తులకు స్వామివార్ల దర్శనం కలిగిస్తామన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి వీఐపీ దర్శనం కోసం ఆలయ అధికారులు భక్తులను ఇబ్బంది పెట్టవద్దని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఆర్టీఓ ఎస్ మల్లిబాబు, దేవాదాయ శాఖ డీసీ డిఎల్వి రమేష్ బాబు, తహసీల్దార్ పి గోపాలకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్, పట్టణ ఎస్ఐలు, క్షేత్ర కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వారం కాకుండా వచ్చే బుధవారం 26వ తేదీ శివరాత్రి సందర్భంగా ఇవాళ నేను ఆర్టీఓ గారు, మన ఏఎస్పీ దేవరాజు గారు, సిఐ గారు, తహసీల్దార్ గారు, ఈఓ గారు అందరూ ఇవాళ సామల్కోట తర్వాత పిఠాపురం సంబంధించి పాదగయ టెంపుల్ అరేంజ్మెంట్స్ రివ్యూ చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ పిఠాపురం వస్తే దాదాపు 1,00,000 మంది వరకు వస్తారు అంచనా. ఇందులో 70,000 మంది మనకి ఇక్కడ స్నానాలు తర్వాత ప్రదానాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వస్తారు. సో దృష్టిలో పెట్టుకొని లాస్ట్ కొన్ని ఇయర్స్ జరిగిన ఈవెంట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని క్యూ లైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత జనాలు ఎక్కువ వస్తే ఎక్కడ హోల్డ్ చేయాలి, హైవే మీదనే ఉంది కాబట్టి హైవేకి సంబంధించిన వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకునే దాని గురించి వాళ్ళ ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆర్టీఓ గారు తర్వాత ఏఎస్పీ గారు ఆల్రెడీ రివ్యూ చేసుకోవడం జరిగింది. అండ్ మోరల్లెస్ మేము వీఆర్ ప్రిపేర్డ్. సో నా వైపు నుంచి ప్రజలకి తర్వాత ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులకి, విఐపీలకి నా వైపు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే 24వ తేదీ గుడి వైపు నుంచి నా వైపు నుంచి బోత్ సామల్కోటకు కానీ పాదగయకు కానీ మనం గుడి వైపు నుంచి పాటించే గైడ్లైన్స్ నేను ప్రెస్ నోట్ ఇస్తాను. సో ఎవరు ఏ టైంలో రావాలి, ఒకవేళ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు కానీ ఏ గేట్లో ఎంటర్ అవ్వాలి, తర్వాత ఎవరికి ఇన్ఫామ్ చేయాలి లోకల్గా, దయచేసి ప్రతి ఒక్కరు అది పాటించాలి. మేము దూరం నుంచి వచ్చాము, నాకు ఏ టైంలో ఉంటే ఆ టైం రావాలి, నేను ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అవుతుంటే కాళ్ళు ఇరిగిపోతాయి అండ్ ఎట్టి పరిస్థితుల్లో నా వైపు నుంచి పోలీస్ కేసు, క్రిమినల్ కేసు లాంచ్ చేయాల్సి వస్తుంది. మనందరం చూస్తున్నాం ఆల్రెడీ లాస్ట్ 2-3 మంత్స్లో 1 కాదు 2 కాదు 4-5 మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇలాంటి స్టాంపిడ్స్ వల్ల, ఈ మిస్మేనేజ్మెంట్ వల్ల ఒకళ్ళిద్దరు బాధపడినా, ఒకళ్ళిద్దరికి దర్శనాలు రాకపోయినా వీఐపీలకు పర్లేదు, కానీ జనాలు సామాన్య ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సినంతా చేస్తాం, అది ఎంత దూరమైనా. సో దయచేసి ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ప్లీజ్ ఫాలో ఆల్ ద గైడ్ లైన్స్ దట్ వీ విల్ ఇష్యూ ఆన్ 24th. ఓకే, సో అది మీడియా వారి ద్వారా ప్రతి ఒక్కళ్ళకి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ అ వార్నింగ్. ఇక్కడికి వచ్చి ఇక్కడ కానీ గొడవ పెట్టుకోవడం జరిగితే మాత్రం వీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ యాజ్ పర్ లా. సో దయచేసి దూరం తెచ్చుకోవద్దు. ప్లీజ్ ఫాలో ఆల్ ద గైడ్లైన్స్ అండ్ కోఆపరేట్ విత్ us. సార్, ఏ విధంగా ఉండబోతుంది అంటే జనరల్గా ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం గారు ఈ నియోజకవర్గంలో లేరు, ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎం గారు ఒక పార్టీకి సంబంధించి ఒక అధినేత అక్కడి నుంచి ఏ విధంగా ఈ ఫెస్టివల్స్ చేయబోతున్నారు? నేచురల్లీ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత
అందరికీ తెలిసిందే. సో దానికి తగ్గట్టుగా మనకి ఎంతమంది వస్తారు, తర్వాత ఎలాంటి తాకి ఉంటుందని మనకు ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ 26వ తేదీకి ఎలక్షన్ కోడ్ కూడా ఉండడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అది దృష్టిలో పెట్టుకొని ఆల్ ప్రోటోకాల్స్ కానీ, అందుకే విఐపీ పాసెస్ కానీ అలాంటివి ఇవ్వట్లేదు సార్. సో వీఆర్ నాట్ గివింగ్ ఎనీ. సో ఏదైనా మనం స్పెసిఫిక్ టైం ఒకటి అరేంజ్ చేస్తాం. ఆ టైంలో ఏమైనా దర్శనం చేసుకోవాలి, స్పెసిఫిక్గా త్వరగా చేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటే ఆ టైంలో వచ్చి చూసుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు అండగా నిలిచి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద్ పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇక్కడ అందరూ చూడండి, నిలువు గీత, ఇది ఓటు వేయాల్సిన విధానం. ఒక ఓటు వేయాలా, రెండో ఓటు వేయాల్సిన అవసరం లేదు, ఉంది కదా. మీ ఫ్రెండ్స్కి అందరూ చెప్పండి, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఇంటికి ఓటు వేసే ముందు ఈవీఎం మిషన్లో బటన్లు కూడా ఉండదు. తర్వాత ఐటీ చదువుకున్న వాళ్ళు ఏమైనా ఉన్నారు మన ఊళ్ళో పెట్టండి. అంటే నాకు సాయంత్రం కొద్దిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్పి చాలా గ్రామాల్లో ప్రచారం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పిఠాపురం టౌన్లో కూడా 3 వార్డులు ప్రచారం చేసాం. ఎంచేదంటే చదువుకొని ఖాళీగా ఉన్న మరి అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో 6,33,000 కోట్లు పెట్టుబడులు తేవడం జరిగింది. వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఆ కంపెనీలో కల్పిస్తారు. అలాగే డిఎస్ఏకి 16,000 కోట్ల దగ్గర 16,000 జాబులు డిఎస్ఏ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కూడా అయ్యాక. ఈ విధంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి నిరుద్యోగుల గురించి పనిచేస్తూ ఉంది. కాబట్టి పట్టభద్రుల బలపరిచిన అభ్యర్థి ఎవరైతే మరి రాజశేఖర్ గారు ఉన్నారో ఆయన్ని గెలిపించవలసిందిగా కోరుతాం. పెద్దాపురం పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ పెద్దాపురం పట్టణంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్కేకేఎం కళాశాల, లూథరన్ హైస్కూల్ తో పలు విద్యా సంస్థల్లో తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ ను ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో రంతి సత్యనారాయణ, అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, తూతిక రాజు, వేదంపూడి సత్యబాబు, కోరుపూరి రాజు, ఆరిఫ్ అలీ, గెడ్డం పెదకాపు, పొలమరశెట్టి సత్యబాబు, కటారి శ్రీనివాసరావు, ఓబిలిశెట్టి పెదకాపు, వంగలపూడి సతీష్, నందికా లోపరాజు, బొడ్డు ఉదయ్, తాళాబత్తుల సాయి, కొత్తం బాబు, కురందాసు గణేష్ శాస్త్రితో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాబు గారు మొత్తం అందరం కలిసి ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నెంబర్ 1 పేరాబత్తుల రాజశేఖర్ గారు కూటమి బలపరిచిన అభివృద్ధులు అత్యధిక మెజార్టీతో గ్రాడ్యుయేట్స్ అందరూ గెలిపించారు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకు గెలిపించాలన్న దానికి మీరందరూ గత 8 నెలల్లో మీరు చూస్తున్నారు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినా సరే ఆ అప్పులకు వడ్డీ కట్టుకుంటా సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేస్తూ సుమారు 10 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 6 లక్షల జాబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే ఎన్డీఏ సర్కార్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా 7.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అందులో 6.5 కోట్ల మంది 12 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినారు. 6.5 కోట్ల మందికి కూడా ఇప్పుడు 0 ట్యాక్స్ లయబిలిటీ అయిపోయింది. అంటే మోస్ట్లీ ఇందులో ఉద్యోగస్తులు
ఇందులో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉద్యోగస్తుల భారాన్ని ఎలా తీర్చాలనేది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచించి వాళ్ళందరికీ కూడా జీరో ట్యాక్స్ లయబిలిటీ చేశాం. అలాగే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని నెంబర్ 1 పైన అది ఒక్కటే వేసి, అంటే ఓట్ని ఇన్వాలిడ్ చేసుకోకుండా వేరే ఏది పెట్టకుండా అది ఒక్కటే 1 పైన వేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోనూ ఆస్తి కులాయి పన్నులు వసూలు చాలా మందకొడిగా ఉన్నాయని, అలసత్వం వదిలి 100% పన్నులు వసూలయ్యేలా చొరవ తీసుకోకుంటే చర్యలు తప్పవని కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న 6 మున్సిపాలిటీల కమిషన్లను మున్సిపల్ ఆర్జేడీ నాగ నరసింహారావు హెచ్చరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, పిఠాపురం, తుని, సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల కమిషనర్లు, ఆయా మున్సిపాలిటీల ఇతర అధికారులు, సిబ్బందితో ఆర్జేడీ నాగ నరసింహారావు సమీక్ష సమావేశం జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూడా బాగా ఇల్లు ఉంది ఈ విషయంలో. బాబు దీంతో పూర్వం ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ కావాలంటే సామాన్యకోట ఓవరాల్ గా కూడా 11% కన్నా మీరు సరిగా రివ్యూ చేసుకోవట్లేదా? కనీసం 10% కూడా చేయకపోతే ఎలాగా? ఎఫ్ఆర్ఎస్ ఇస్తారా, వేస్తారా బాబు? రిపోర్ట్స్ అప్లై చేయండి. సో ఇక్కడ ఏ లక్షణం బాగాలేదు. కాకినాడ జిల్లాకు సంబంధించి మనం కాకినాడ కార్పొరేషన్ కాకినాడ ఉన్నటువంటి 6 మున్సిపాలిటీస్, తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తర్వాత గొల్లప్రోలు అంటే ఏలేశ్వరం, ఈ 6 మున్సిపాలిటీ యొక్క ప్రోగ్రెస్ ఇక్కడ మనకి ముఖ్యంగా ట్యాక్స్ కలెక్షన్. ఎందుకంటే మనం ఫిబ్రవరి 19వ తారీఖు ఉన్నాము, ఇంకా మనకి 40 రోజులు టైం ఉంది. సో 40 రోజుల్లో అంత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ట్యాక్స్ కలెక్షన్స్ 100% చేయాలి. ఎందుకంటే మున్సిపాలిటీస్ ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా మెయింటైన్ చేయాలన్నా, లేదు డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా, లేదు గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రాంట్స్ సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్స్ కింద ఇవ్వాలన్నా, ఇవన్నీ కూడా మనం కలెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని మీద లాస్ట్ 8 months నుంచి రెగ్యులర్గా మా డిఎంఏ గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా మరి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. నేను కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్క మీటింగ్, ఇది 4వ మీటింగ్. ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా ఆల్రెడీ మీటింగ్స్ పెట్టాం. పిఠాపురము, పెద్దాపురము, సామర్లకోట, తునిలో కూడా మీటింగ్స్ పెట్టాం. ఇది 4వ మీటింగ్. సో దీంట్లో ముఖ్యంగా ఈ ప్రాపర్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, బిఎల్టీ, ఇవన్నీ కూడా కలెక్షన్స్ అంటే ఇంపార్టెంట్. ప్రైవేట్ ప్రాపర్టీస్ అంతా కూడా ఈ మంత్ ఒకసారి చూస్తే మనకి టోటల్ ప్రాపర్ ట్యాక్స్ మనకి టోటల్గా 41%లో ఉన్నాము. కాకపోతే దీంతో ప్రైవేట్ ప్రాపర్టీస్ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే 74% కలెక్షన్స్ ఉంది ఈ జిల్లాలో. సో అందులో ముఖ్యంగా ఫస్ట్ తుని టాప్లో ఉన్నారు 81%, కాకినాడ 76%, కార్పొరేషన్ కలిపి చెప్తున్నాను ఉంది యావరేజ్ ఓవరాల్గా. కాకపోతే ఈ మంత్ అయితే చాలా బాగా చేశారు వాళ్ళు. సో 224% చేశారు. పిఠాపురం బాగా పికప్ చేశారు. సో అయితే 38 లక్షలు పర్ మంత్ కలెక్ట్ చేయాల్సింది వాళ్ళు 85 లక్షలు కలెక్ట్ చేశారు. సో లాస్ట్ కొన్ని నెలల నుంచి డిఎంఏ ఆఫీస్ నుంచి కానీ మా సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కంటిన్యూస్గా దీంట్లో ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ కూడా ఈ లాస్ట్ మంత్ అయితే చాలా బాగా చేశారు. కమిషనర్ గారు కూడా ప్రతిరోజు రివ్యూ తీసుకుంటున్నారు, ఆయన కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో బాగుంది. తర్వాత లీస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం కొద్దిగా తుని బాగాలేదు. యాక్చువల్గా ఓవరాల్గా బాగుంది, కానీ లాస్ట్ మంత్ తుని పెర్ఫార్మెన్స్ బాగాలేదు. అక్కడ కొద్దిగా ఎలక్షన్స్ పరంగా కొద్దిగా స్టాఫ్ కొద్దిగా బిజీగా ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. అదే అనకాపల్లి జిల్లా సభవరం మండలంలోని పైడివాడ అగ్రహారం గ్రామంలో గ్రామ దేవత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పండుగ అనుపు మహోత్సవం గురువారం గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి గురువారం ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రత్యేక కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే అమ్మవారి అనుపు మహోత్సవంలో కాళికా మాత వేషాలు,
తీన్మార్ డప్పులు, తప్పెడుగుళ్లు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం అమ్మవారి ఘటాలతో చిటికెల భోజనాలు, మహిళా కోలాటాలు, భారీ మందు గుండు సామాగ్రి, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో కనకదుర్గాదేవి అమ్మవారి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, ఏపీకో కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అక్కిరెడ్డి దుర్గినాయుడు, గొంతునపైడి రాజు, కోన సత్యనారాయణ, బొబ్బరి కన్నారావు, అక్కిరెడ్డి పెదచిన్నోడు, చిన్నం నాయుడు, సియాద్రి లక్ష్మణరావు, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మండలధారం మండలం శ్రీ మనోహరం కాళికా డ్యాన్స్. ఎంతమంది సభ్యులు ఉంటారు మీరు ఈ కళలో? బట్టి అవుతుంది. ఇంకా మా పెద్దలు అలాగా మేము అలాగా 40 సంవత్సరాలు బట్టి ఇదే ఆధారం. మీ టీంలో ఎంతమంది కళాకారులు ఉన్నారు? 14 మంది అండి టీం. ఎంత ఛార్జ్ చేస్తారు ఒక ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ 30,000 అండి. ప్రోగ్రామ్ 30,000 తీసుకుంటాం. ఉండరాజవరం మండలం రామకృష్ణ కాలనీ. టీం పేరు మనోహరం కాళికా డ్యాన్స్ శ్రీను గారు. నుండి కూడా చిన్న ఒక పందిట్లో చేసేవామండి. ఒక జడవసాధు అనే ఒక ఆయన ఇక్కడ ఫోటో పెట్టి పూజించేవాడు. కొన్నాళ్ళకి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మేము సబ్బవరం ఎవరు వెళ్ళే సరే సంతకైనా దేనికైనా వెళ్ళి ఇక్కడ ఏ మార్కెట్కి వెళ్ళి ఏ కూరగాయలు తీసుకెళ్ళి సరే అక్కడి నుంచి అరటిపళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ముక్కుకోవడం జరిగేది. తదనంతరం మా పెద్దలందరూ కూడా ఇక్కడ ఏదో గుడి కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక చిన్న గుడి కట్టారు పెద్దలందరూ కలిసి. ఆ తర్వాత ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మా గ్రామస్తులు పెద్దలందరూ ఆలోచించి ఈ యొక్క గుడిని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ గాజువాక, విశాఖపట్నం, అనకాపల్లి, అనకపల్లి, దగ్గరపాలెం, పచ్చికోటిపాలెం, గండిమణిపాలెం, కల్లిష్టవాడ, బయటవాడ గ్రామం, మాపోటిపాలెం, పెదగొలపాలెం, ఈ గ్రామాలన్నీ కూడా ఎక్కడైనా అయితే ఆ గ్రామంలో ఆ గ్రామ తల్లికే చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. అన్ని గ్రామస్తులు వచ్చి ఈ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఒక డ్యాన్స్ అనేది నిర్వహించబడుతుంది. మళ్ళీ సాయంత్రం కూడా ఇదే విధంగా పండుగ ఊరేగింపు కొనసాగుతుంది. కావున భక్తులందరూ 50 మంది ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందించి సంతోషంగా వెళ్తారని, క్షేమంగా ఎవరింటికి వెళ్తారని కోరుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర కొప్పు వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలో బుధవారం కూటమి నాయకులు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు, నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కుమార్, జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనకు కృషి చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలిచి పేరాబత్తుల రాజశేఖరంకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వారికి గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో 57,000 మెజార్టీతో గెలిపించారో అదే మెజార్టీ మరి ఈరోజు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాబోతూ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతూ మొదలు
బండారు సత్యానందరావు గారు చాలా చక్కగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎలక్ట్ చేసి ఓటర్ ఎన్రోల్మెంట్ చేసి చాలా పకడ్బందీగా మరి ఎన్రోల్ చేసిన తర్వాత సుమారు 11,179 ఓట్లు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎన్రోల్ అయ్యాయండి. అందులో 11,179 ఓట్లలో సుమారు 80% తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి విద్యావంతులు మరి వారే జాయిన్ అయ్యారు. కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఖచ్చితంగా గడిచిన 12-13 రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో నేను నా మిసెస్ కూడా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్పందన. సత్యానందరావు గారి నాయకత్వం మీద మరి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, అట్లాగే మరి జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారు, మరి బీజేపీ మరి సత్యానందరావు గారు, సత్యబాబు గారు, వీరి యొక్క నాయకత్వం, ఇవన్నీ కలిపి రేపు రాబోయే ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో కొత్తపేటలో విజయం సాధించబోతా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా మీకు తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యువతకి, విద్యావంతులకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు. అది వరుసగా ఒక్కొక్కటి వర్కౌట్ అవబోతూ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మరి విశాఖపట్నంలో టీసీఎస్ రాబోతూ ఉంది. దాంట్లో సుమారు 60-70 వేల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అది కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విద్యావంతులు మరి చదువుకున్న విద్యార్థులు కూడా గమనించారు. తప్పనిసరిగా ఎన్డీఏ కూటమికి అపూర్వమైన మెజార్టీతో గెలిపిస్తారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఇక్కడ మంచి నాయకత్వం ఉంది. ఇక్కడ మంచి మరి ఎన్డీఏ కూటమిలో కూడా చక్కటి సమన్వయం ఉంది. నిన్నే నేను మరి బండారు శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చూపినట్టు అభిమానం, ఆదరణ మరి నా జీవితంలో మర్చిపోలేను. అది కాకుండా గడిచిన 12 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారి యొక్క ఆదరణ, ఆప్యాయత నా జీవితంలో కూడా నేను మరవలేనండి. పవన్ కళ్యాణ్ గారి సర్వాతో తెలుగుదేశం, అటు జనసేన, ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి గత 8 నెలల క్రితం ఒక అద్భుతమైన విజయం, వార్ వన్ సైడ్ అన్నట్టుగా విజయం సాధించడం. అయితే రాష్ట్రం అయితే ఆర్థికంగా పూర్తి స్థాయిగా దెబ్బతినేసి ఈ రాక్షస వల్ల పాడైపోయిన పరిస్థితులు ఈరోజు అనుభవజ్ఞులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ రోడ్స్ కానీ, అదేవిధంగా ఈరోజు రాజధాని లేని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు, అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒక లైన్లో పెట్టుకుంటూ, గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఈ ఆర్థిక పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన సమయం తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. చేత రాష్ట్రాన్ని ఒక ఫలాలు రావాలంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది. విద్యావంతులు, విద్యులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించి మేమంతా మీ వెనకాల ఉన్నాం, మీతోటే ప్రయాణం చేస్తున్నాం అనే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా 1వ నెంబర్ గుర్తు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మొదటి ప్రాధాన్యత 1వ నెంబర్ అయింది. ఆ 1వ నెంబర్కే వేసి మీరందరూ సహకరించి మేమంతా మీ అంటాం, అండగా ఉంటాం అని చెప్పి మద్దతు తెలియజేయాల్సిందిగా విద్యావంతులందరినీ కోరుతూ ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఎన్నిక సందర్భంగా విద్యావంతులందరినీ కోరుతూ ఉన్నాం. ఉద్యోగులు అవనివ్వండి, ఉపాధ్యాయులు అవనివ్వండి, లేదా చదువుకున్నటువంటి పట్టభద్రులందరినీ కూడా మేము ఈరోజున కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఎన్డీఏ కూటమికి అండగా ఉండండి, మద్దతుగా ఉండండి. ఈ రాష్ట్రాభివృద్ధికి మీ అందరూ కూడా చేయూతనివ్వమని వారిని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రం పాలన గాడిలో పడతా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు కూడా అన్నీ అమలు చేస్తూ ఉన్నారో, రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని చేరువ చేయడం కోసం, సూపర్ 6 పథకాలన్నీ అందివ్వడం కోసం ఈ ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఆదాయాన్ని సంపార్జన చేయడం ద్వారా ప్రజలకు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేయడం కోసం వారు తీసుకున్న కార్యక్రమాలన్నీ ముందుకెళ్తూ ఉన్నాయనే విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క విద్యాపరంగా సంస్కరణలు మొదలయ్యాయి. విద్యారంగంలో ఏపీని నెంబర్ 1గా మార్చడం కోసం
అనేక సంస్కరణలు తీసుకొస్తూ విద్యా నైపుణ్య అభివృద్ధి కోసం యువ మంత్రి, ఈనాడు హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్నటువంటి విద్యా మంత్రి లోకేష్ బాబు గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఈ మధ్యనే సింగానియా గ్రూప్తో కూడా వారు ఒప్పందం చేసుకోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో విద్యాపరంగా కూడా అనేక మార్పులు తీసుకొచ్చి విద్యారంగ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విద్యను అందివ్వడం కోసం కూడా ఈ రాష్ట్రంలో చక్కటి విద్య భవిష్యత్తులో అందరికీ అందబోతోందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఒక పక్క రాష్ట్రం ఈ విధంగా నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మరొక రకంగా ఉంది. 5 ఏళ్ల పాలనలో మొన్న ఇచ్చిన తీర్పును కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకుండా ఆయన ఏమాత్రం నేను మారలేదు అని మళ్ళీ నిరూపించుకుంటూ ఉన్నాడు. నేరస్తుని కొమ్ము కాస్తూ ఉన్నాడు. దళితుల్ని అనేక రకాల దమనకాండాలు జరిగితే కనీసం పరామర్శించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేడు దళితుల్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి నేరస్తులు జైలుకి వెళ్తే జైలు యాత్ర చేసి వెళ్ళి అక్కడ పరామర్శించడానికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఏంటో ప్రతి ఒక్కరూ గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రాజానగరం టు పెద్దాపురం రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టిన అధికారులు రోడ్డు విస్తరణలో పోతున్న ఇల్లు స్థలానికి తగ్గట్టు నష్టపరిహారం ఇవ్వడం లేదని తహసీల్దార్ ఆర్జీఓపై ఆరోపణలు చేస్తున్న బాధితులు తమకు న్యాయం జరిగిందంటూ ఇటీవల ఏడీబీ రోడ్డు మీదుగా వెళుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి గోడు వినిపించుకున్న బాధితులు అయినా సరే తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 64 గజాలు స్థలం పోయిన వాళ్ళకి 8 లక్షలు నష్టపరిహారం, 130 గజాల స్థలం పోయిన వారికి కూడా 8 లక్షల నష్టపరిహారం ఇవ్వడంపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమ బాధలు చెప్పుకున్న న్యాయం జరగలేదని ఆవేదన చెందుతున్న బాధిత మహిళ ఇల్లు పోతుందన్న భయంతో బాధితురాలు మంచం పట్టింది. అంటే మరి బిల్డింగ్స్ ఎలా ఉన్నా గజాలు 130, 64 ఉంది కదా, 130 గజాలు గజాలు కొడుకున్నాను. ఇప్పుడు అక్కడ 10 అడుగులు పోతున్నాండి. ఆ 10 అడుగులు కొట్టుకోమనండి. ఆ పక్కనే బిల్లు కొట్టారండి, మార్పులు ఉంది. 10 అడుగులు పోతుంది, ఆ 10 అడుగులే కొట్టుకోమనండి. అలా కదండి ఇచ్చారండి. ఇప్పుడు అలా కాదు, 10 గజాలు ఇస్తున్నారు, 130 గజాలు ఇస్తున్నారు. మరి తేడా ఉందా లేదండి? అందులో ఒక ఆబ్జెక్ట్ అలా కాదండి. కాదండి, మీరు వచ్చి పడగొట్టిస్తున్నారు. మీరు ఆపడానికి ఎంత తప్పుతారు? గంటలు వెళ్ళి అక్కడ అవుతుందండి మామూలుగా. ఇప్పుడు అలా కాదండి, మెలికి కాదండి. ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్నట్టు గంట కాదు సార్. అంటే సామాన్లన్నీ గంటలో తీసేసుకుంటా ఉంటాడా? ఇప్పుడు ఏంటి అడిగాం కదా, నాకు పక్క వెళ్ళిపోయి చూస్తారు కదా, మీరే చూస్తారు ఎదుర్కొంటానే. అడిగా ఇంకా డబ్బులు బ్యాలెన్స్ పెండింగ్ అప్రూవల్ అవుతాయి అంట. ఏం అప్రూవల్ అవుతాయి? పెట్టేందా మరి తీర్థం అవుతాయి, మరి పెన్నం అవుతాయి. అప్రూవల్ ఇంకేమైనా అవుతాయి? మరి కొట్టేయిన తర్వాత ఇంకేం అవ్వవు కదా. ఏమన్నా మీకు అప్పుడే ఎవడు ఏం చేస్తాడని అడుగుతాడు.
మరి అడగండి వచ్చి మీరు చెప్పండి రాజధాని చేసుకుంటే ఏం చెప్తారు అక్కడ అడగండి డబ్బులు అనుకుంటారా మీకు ఇంకా బాధ్యత అడగండి అడగండి ఎవరు కొట్టించేస్తారు ఇంకా మీకు డబ్బులైనా పైసా చేస్తాం అబ్బాయి మీ అకౌంట్ మీకు చూపించాం క్లియర్ అయిపోయింది మేము ఎవరు అడగడం కానీ సరిపోవడం లేదు బ్యాలెన్స్ పెండింగ్లో పెట్టి ఇంకా ఇప్పుడు కూడా కొడేస్తున్నారు కదా ఆఫ్ చేయకంటే ఒక్కొక్కసారి 10 నిమిషాలు ఆగమంటే కూడా ఎవడో ఆగలేదు ఎవరితో చెప్పారండి ఆగమని మీరు ఎవరైతే కొడతారో పోలీస్ సంస్థ బంగారు అమ్మారావు కాలు పట్టుకుంటే కాలుతో దానిపోయాడు బాబు ఒక్క గంట టైం ఇవ్వండి సట్రాలు బ్యాలెన్స్ కూడా వేయకండి ఎవరిదైనా కూడా ఎత్తారండి ఇప్పుడు మీరు బ్యాలెన్స్ చేస్తారు మీరు ఖాళీ చేయట్లేదు మీరు నచ్చిన కొట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా దగ్గర 5 లక్షల వరకు చిల్లర రావాలండి ఒకరికైతే మొత్తం అంతా కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఎంత కాంప్రమైజ్ ఎంత మీకు ఎంత రావాలి ఇంకా 3,70,000 రావాలండి ఇంకా ఎంత ఇచ్చారు ఏమి ఇవ్వలేదండి మీ పేరు కాంతం అండి ముళ్ళు కాంతం ఇవ్వలేదండి డబ్బులు కంటే వచ్చే చొప్పుడుగా అందులోనేమో 2 లక్షల రూపాయలు సామాన్లు ఉంటే తప్పకుండా లేదు నిన్న అందులో కొట్టామంటావు అని అడిగారు జీపీకి ఇచ్చేస్తారా చొప్పుడుకి పతనం కొట్టేసారు నా చేసాలో పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం నందు ఫిబ్రవరి 24 నుండి మార్చి 1వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా వద్ద ఏర్పాట్లను గురువారం కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. దర్శనాల కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులతో కలిపి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఓప్స్ అన్నీ ఏదైనా కట్టించేస్తారు బ్యారికేడింగ్ చేస్తాం కదా ఆ టైం కట్టెలు కానీ అడ్డం కట్టేస్తే బెటర్ కదా మనకి సార్ అది అక్కడ రాష్ట్ర అందరూ నడిచేవాళ్ళు అంటున్నారు నడిచేవాళ్ళు అది వల్ల ఫుట్పాత్ అది చేసుకుంటే అంటే ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారు వదులుతారా సార్ అదే అట్లా వస్తున్నారు కాలం 4 ఫీట్ చాలు 4 ఫీట్ అలాగే తమరు ఫెన్సింగ్ చైన్ ఫెన్సింగ్ మెస్ అంటారు సార్ వేయించుకొని తమరు చెప్పారు వేయించండి చైన్ ఫెన్సింగ్ అంటారు ఇది ఇలాంటిది మెస్లు అండి అదే మెస్ తీసి వేయించండి ఐలాస్ కూడా కట్టిస్తారు అయినా కానీ మన బోర్డు చేయించుకోవచ్చు వాటర్ ఒకసారి బాగోతుంది కంప్లైంట్ హెవీ క్రౌడ్ ఉన్నప్పుడల్లా కంట్రోల్ రూమ్ ఎక్కడ పెడతాం ఇక్కడ టెంట్ వేస్తాం ఈ కెమెరాలు ఫీడ్ అంతా అక్కడ రావాలి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉండాలి డిపార్ట్మెంట్కి ఒకరిని చెప్పని కూర్చోబెట్టండి సార్ పబ్లిక్ నుంచి ఇంకొకటి 2 ఉన్నాయి చెప్తాను సార్ రండి కూర్చోండి కంటిన్యూ సార్ ఈ సంవత్సరం కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రికి చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈఓ గారు లైన్ అరేంజ్మెంట్స్ అంతా ఎట్లా చేస్తున్నారు, క్యూ మేనేజ్మెంట్ ఇదంతా చూపించారు. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ లాస్ట్ ఇయర్ లెర్నింగ్స్తో ఈ ఇయర్ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలనేది మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకున్నాము. వీ హోప్ ఈ సంవత్సరం మహాశివరాత్రికి భీమేశ్వర స్వామి టెంపుల్లో అందరికీ భక్తులకి పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనం అవుతుంది, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అని అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బాక్సాఫీస్ వద్ద కంచర్ల మూవీ సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ మూవీ SSLS క్రియేషన్స్ బ్యానర్ పై కె అచ్యుతరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. నేటి తరం యువతను ప్రభావితం చేసేలా సమాజ స్ఫూర్తి కోసం భారీ తారాగణంతో వెండితెరపై అద్భుతాలను సృష్టించేలా మూవీ పూర్తి చేసుకుంది. రానున్న ఉగాదికి ఈ మూవీని విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాత అచ్యుతరావు విశాఖలో ప్రకటించారు. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉగాదికి దగ్గరలో సినిమాని రిలీజ్ చేస్తామండి. అలా అన్ని సన్నాహాలు చేశాము. ఉగాది ముందు కానీ ఉగాది తర్వాత కానీ సినిమా ఏది ఏమైనా ఒక 45-60 డేస్ మధ్యలో సినిమాని రిలీజ్ అయితే చేసేస్తామండి. దానికి ఎందుకంటే సినిమా కూడా హిట్ టాక్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్లోనే చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది సినిమా అని చెప్పి అన్నారు.
దాని మీద మాకు మంచి హోప్స్ ఉన్నాయి. ఎక్కడ రాజీ పడలేదండి. మంచి ప్యాడింగ్ ఇచ్చాం, మంచి లొకేషన్స్ ఇచ్చాం, మంచి మ్యూజిక్ ఇచ్చాం, మంచి సాంగ్స్ ఇచ్చాము. కాబట్టి పిక్చర్ సూపర్ హిట్ అవుతుంది. ఉగాది ముందు కానీ ఉగాది తర్వాత కానీ ఏదైనా ఈ 60 రోజుల లోపే ఈ సినిమా రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. మీరు థియేటర్లో చూస్తే ఒక పెద్ద సినిమాని చూసిన ఫీలింగ్ మీకు వస్తుంది. ప్లస్ ఒక మెచ్యూర్డ్ హీరో ఏ విధంగా చేశాడో ఆ విధంగా ఉపేంద్ర బాబు చేయడం జరిగింది. ఇక మిగతా ప్యాడింగ్ అంతా కూడా హై ప్యాడింగ్ మేము వాడడం జరిగింది అందులో. కాబట్టి కంచెర్ల సినిమా మాకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. పబ్లిక్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సూపర్ హిట్ అని అనక తప్పదు. ఆ సినిమా అంత బాగా వచ్చింది కాబట్టి దాని మీద మంచి హోప్స్ మాకు ఉన్నాయండి. కంచెర్ల ఆంధ్ర, తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్లో కూడా తీయడం జరిగిందండి. పిక్చర్ అయితే మంచి లొకేషన్స్, చాలా భారీగా డబ్బులు ఖర్చు పెట్టి సినిమాని తీయడం జరిగింది. కాబట్టి మంచి హిట్ అనేది వస్తుంది. మ్యూజికల్ హిట్ ఫస్ట్ ఏంటంటే 5 సాంగ్స్ ఆణిముత్యాలండి, మ్యూజికల్ హిట్. ఇంకోటి కూడా అందులో ఒక ప్రయోగం చేసాం. గోవాలో ఒక సాంగ్ తీయాలని ప్లాన్ చేసాం. కానీ గోవా సెట్ని విశాఖపట్నంలో వేస్తే ఎలా ఉంటుందని చెప్పి భారీ సెట్ వేసి విశాఖపట్నంలో ఒక మంచి సాంగ్ తీసామండి. గోవా కంటే అద్భుతంగా విశాఖపట్నం బీచ్లో ఆ సాంగ్ వచ్చింది. ఇది అందరూ కూడా ప్రేక్షకులను అలరిస్తుందండి. మాది మ్యూజికల్ హిట్. అలాగే కంటెంట్ మంచి కంటెంట్ అండి. ఒక హీరోగా ఎన్ని మార్కులు పడాలో అన్ని మార్కులు ఉపేంద్ర బాబుకి సినిమా ద్వారా పడతాయి. కంచెర్లో సూపర్ డూపర్ హిట్ అవుతుందని మా నమ్మకం. 2 హీరోయిన్స్ బాంబే అమ్మాయిని పెట్టాము. ఇద్దరు కూడా 100% పోటాపోటీగా యాక్ట్ చేశారు. సినిమా చూడండి థియేటర్లో, ఎక్సలెంట్గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఉన్న యూత్ అందరూ కూడా కంపల్సరీ, అలాగే యువకులు అందరూ కూడా ఖచ్చితంగా పెద్దలతో సహా పిల్లలతో సహా అందరూ సినిమా చూసి చాలా హ్యాపీ మూడ్తో బయటకు వస్తారండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ ఎవరైనా చేస్తే కనుక ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఒక నిర్మాతకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, ఒక ఆర్టిస్ట్కి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, అలాగే యూనిట్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పాలి. చెప్తే కనుక 100% ఆంధ్రప్రదేశ్లో మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. ఈరోజు తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి అవ్వచ్చు, అలాగే ఉత్తరాంధ్రలో మన అరకు వ్యాలీ అవ్వచ్చు, ఇలా ఎన్నో మంచి, అలాగే విజయవాడ అవ్వచ్చు, మంచి టూరిజం ప్లేసెస్ ఉన్నాయి, మంచి షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఒక పూర్తి సినిమా తీయడానికి విశాఖపట్నం అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఒక పూర్తి సినిమా తీసేయచ్చు. అలాంటి వనరులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం తొందరగా తీసుకొని ఆ యొక్క ఏవైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో అవి ఒక డాక్యుమెంటరీ రూపంలో కానీ బయటకు రిలీజ్ చేయగలిగితే, దాన్ని కొద్ది పబ్లిసిటీ చేయగలిగితే నిర్మాతలు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయడానికి ఆస్కారం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఒక సినిమా స్టూడియో ఎవరైనా నిర్మిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తాము, అలాగే ఒక యూనిట్ ఎవరైనా ఇక్కడ కొత్తగా కొనుక్కొని ఈ యూనిట్ని ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు విశాఖపట్నంలో, వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తాము, అలాగే ఏదైనా స్టూడియో పెట్టుకోవాలనుకునేటప్పుడు వాళ్ళకి ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల మీదే మీకు టెక్నాలజీ ఇక్కడ అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు ఒక పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా 2-3 స్టూడియోస్ ఉన్నాయండి. పోస్ట్ ప్రొడక్షన్ ఆల్రెడీ 50-60 సినిమాలు చేసిన స్టూడియోస్ కూడా ఉన్నాయి. తగిన వనరులు లేకపోవడం వల్ల, తగిన స్టూడియోస్, తర్వాత మ్యాన్ పవర్ ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరు హైదరాబాద్ వెళ్ళి ఆ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్లో చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది లేకుండా గవర్నమెంట్ ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ స్టూడియోస్, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నీ కూడా విశాఖపట్నం రావడానికి ఆస్కారం ఉంటుందండి. పట్టణంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. మాదాపురం పీబీసీ గోదావరి కాలువ గట్టును ఆక్రమించి నిర్మాణాలు చేసిన ఇటుకల బట్టి నిర్వాహకుడు కరణం వీరబాబు సుమారు 25 సెంట్లు ఇరిగేషన్ భూమిని ఆక్రమించారంటున్న అధికారులు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులు సదరు వీరబాబుకి నోటీసులు జారీ చేసినప్పటికీ పట్టించుకొని వైనం రెవెన్యూ పోలీస్ సమక్షంలో ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి అక్రమ కట్టడాలను జేసీబీ మిషన్ తో తొలగించిన వైనం అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చడంతో అక్రమార్కుడు వీరబాబుకి ఏం చేయాలో అర్థం కాక అధికారులు తనను లంచం డిమాండ్ చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వాపోతున్న ఇరిగేషన్ అధికారులు. వీరబాబును లంచం అడిగినట్లు ఆధారాలు ఉంటే నిర్భయంగా ఉన్నతాధికారులకు తమపై ఫిర్యాదు చేయించుంటున్న ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న ఇరిగేషన్ అధికారులు. సమాధానం చెప్పలేదు. డబ్బులకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఈ రోజు ఎలాగా మనకు 70,000 ఇమ్మని డిమాండ్ చేస్తుంటే ఏవి గారండి 70,000 మీ సొంత స్థలంలో కట్టుకున్న షెడ్యూల్ నిమిత్తం అడిగారా, లేకపోతే దీనికోసం అడిగారా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో నువ్వు కట్టేవయ్యా, నువ్వు నీ జోలికి రాకుండా ఉండాలంటే నాకు ఈ పేమెంట్ ఇవ్వాలా, లేకపోతే నేను పడగొడేస్తాను అని డైరెక్ట్ గా అన్నారండి. ఫోన్ పే నేను చేశానండి 2,000 రూపాయలు గతంలోని. ఏంటండి అది కూడా ఉన్నదండి. మీరు ఎటువంటి సహకారం రైతుకి అందించకపోగా మీరు రైతునే ఇబ్బంది పెట్టి 10 మంది పోషించి షెడ్యూల్
ఉండే వాళ్ళు 10 మంది పోషించి అక్కడ ఇటుకం బట్టి పెట్టి ఏదో మేము తినకుండా నడుపుకుంటూ వచ్చి దాన్ని మీరు పడగొడేసి అర్ధాంతరంగా చేసి మీరు ఏం సాధించారు? మీకు ఏదో అడ్డు వచ్చింది, ఇక్కడ దారడ్డు వచ్చిందా? దారడ్డు వస్తే నేనే తీసేస్తాను. దారికి అడ్డు లేదా? పోలే నాకు ఒకటే లేదు కదా, మొత్తం చిత్రాడ వరకు మొత్తం చెట్లు ఉన్నాయి, బట్టీలు ఉన్నాయి, మొత్తం అందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలాల్లో ఉన్నారు. వాళ్ళని ఎవరిని ఖాళీ చేసుకుంటే కక్షపూర్తిగా నా మీదకు వచ్చి వీళ్ళ రౌడీజంగా ఈ రోజు మార్నింగ్ నాకు కూడా తెలియపరచకుండా మిషన్ తీసుకొచ్చి డైరెక్ట్ గా పడగొట్టేయడం జరుగుతుంది. ఈ లోపల నేను తెలిసి నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు చెట్లు పడగొట్టేస్తున్నారంటే నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. వచ్చిందా మిషన్ ఆఫ్ చేశాను. ఇదండి జరిగింది సార్. ఇది ఓన్లీ కక్షపూర్తిగానే చేస్తున్నారు సార్ ఈ ప్రభుత్వ ఉద్యోగులండి. ప్రభుత్వ ఉద్యోగం అండి. పేరే చెప్పండి. ఎవరండి? ఏఈ గారండి, మన పిఠాపురం ఏఈ గారండి. చెప్పండి. మాది పిఠాపురం మండలం మాధవపురం గ్రామం. మా గ్రామం ఇక్కడికి వచ్చి నా పేరు కర్ణం వీరబాబు. మాధవపురం గ్రామంలో నివసిస్తూ ఏదో తాత్కాలికంగా మేము బతకడానికి చిన్న ఇటుకలు బట్టి పెట్టుకుని రన్ చేసుకుంటున్నాం. ఇక్కడ చిన్న చిన్న షెడ్లు 4 అంగుళాల గోడల మీద చిన్న షెడ్లు ఇక్కడ పనిచేసేవారు ఉండడానికి తాత్కాలికంగా షెడ్లు మేము నిర్మించి ఉన్నాము. మేము నిర్మించి ఉన్న షెడ్లలో మనుషులు ఉంటున్నారు. ఆ షెడ్లు నిమిత్తమై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మా పక్క రైతుకి మాకు తగాదా వల్ల గతంలో ఒక 6 నెలల క్రితం ఆయన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు నాకు తెలియపరిస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను. నేను ఇక్కడ మా షెడ్లే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ పరిధిలో మొత్తం ఖాళీ చేసుకుని వచ్చాను, నా షెడ్లు నేను తొలగిస్తాను అని చెప్పేసి ఆ రోజు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైంట్ నిమిత్తం వాళ్ళకి ఏం సమాధానం లేదండి. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చి వాళ్ళు వచ్చేసి సర్వే చేసేసి ఇంత ఉన్నదని చేసుకుని వచ్చి వీళ్ళు మనకు చెప్పకుండా తెలియపరచకుండా నోటీస్ ఇంటికాడ గోడ ఖండించారండి. నా చదువు అంతంత మాత్రం అండి, మనకి నోటీస్ ఏంటి అన్నది మనకు తెలియదు. ఇప్పుడు ఆయన చెప్తుంటే నాకు ఇప్పుడు మీ గోడ ఖండించామన్నారండి నోటీసు. నేను దాన్ని సరిగ్గా చూడలేదు. నేను 2 రోజులు ఊళ్ళో లేనండి. తర్వాత ఇప్పుడు వచ్చి మనకేం తెలియపరచకుండా ఏ ఫోన్ కాల్ లేకుండా ఏమీ లేకుండా సీట్లు మొత్తం పడగొడేస్తున్నారు. నేను మీ డిపార్ట్మెంట్లో మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిఠాపురం పరిధి ఎంతవరకు ఉందో మొత్తం చాలా ఉన్నాయి, అవి తొలగించుకోరండి మేము తీసేస్తాం. మా ఒకటే కాదు కదా, దారికి అడ్డలేదు కదా, దారికి అడ్డుగా నిర్మించలేదు కదా, మేము ఏదో తాత్కాలికంగా బతుకుతున్నాం అని చెప్పి మొత్తుకున్నామండి. మొత్తుకున్నా సరే ఆయన మన మాట ఏమీ ఆలకించలేదండి. ఈ రోజు ఇక్కడ పడగొట్టడానికి కూడా కారణాలు లేవండి. ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంటే వచ్చారండి. ఇక్కడికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఈఆర్ఓ లేరండి, మనకి రెవెన్యూ ఎవరు కూడా లేరండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి వచ్చిందండి. వచ్చి మిషన్ ఒకటి తీసుకొచ్చి చెట్లు పడగొట్టడం జరిగిందండి. ఇప్పుడు నేను వచ్చి గొడవ ఆడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మొత్తం అందరినీ కూడా ఇక్కడికి ఎప్పుడు పంపించారండి. వీళ్ళు స్టార్ట్ చేసి గంట అయిందండి. ఇప్పుడు నేను వచ్చి గొడవ పెట్టిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా తెలియపరిచి రప్పించారండి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సమాధానం చెప్పకుండా ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్కి కానీ గ్రామ పంచాయతీకి కానీ ఆ ఊళ్ళో ఉన్న అనర్హతలు ఏమన్నా తెలియపరచకుండా కూడా ఏ నోటీసు కూడా ఇవ్వకుండా పూర్తిగా నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చేసి సర్వే చేసుకుని పోవడం, మళ్ళీ వాళ్ళు వచ్చేసి మిషన్ తీసుకొచ్చేయడం పడగొట్టేయడం జరిగిందండి. దీనికి గల కారణం మా పక్కన ఉన్న ఆయన కంప్లైంట్ ఇచ్చారు అన్నదప్పుడే నేను 6 నెలల కింద కంప్లైంట్ ఇచ్చాను. మీరు చేసాను సార్, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు మొత్తం క్లీన్ చేసుకురండి మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని అడిగానండి. దానికి ఏ సమాధానం కూడా ఇవాళకి చెప్పలేదండి. ఆయన చెప్పకపోగా తిరిగి మమ్మల్ని ఒక 70,000 రూపాయలు డిమాండ్ చేశారండి. మమ్మల్ని 70,000 రూపాయలు డిమాండ్ చేసి ఇప్పుడు నెల 15 రోజులు బట్టి నేను డిమాండ్ చేస్తున్నారండి. జనవరి నెలలో నన్ను 3,000 కొట్టమన్నారండి. ఆయన 2,000 ఫోన్పే కొట్టానండి. ఫోన్పే రికార్డింగ్ లో కూడా ఫోన్పేలో ఉందండి. ఈయన 70,000 ఇమ్మని గొడవ పెట్టి రోజు నాకు ఫోన్లు చేసి తేల్చుకో అంటున్నారండి. నా పరిస్థితి చూస్తే అంతంత మాత్రమే వ్యాపారాలండి. ఇక్కడ మాకు వ్యాపారాలు లేవండి. ఒక ఇటు కొనుగోలు లేడండి, అమ్మి వాళ్ళు లేడండి. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి నేను అంతంత మాత్రంగా ఉన్నాను. ఈయన రమ్మంటుంటే నేను వెళ్ళలేక డబ్బులు లేక నేను ఏదో తెగమగ పడుతుంటే ఆయన రాలేదన్న ఉద్దేశంతో నా మీద కక్షపూర్తిగా పూనుకుని ఈ డబ్బులు ఇవ్వలేదని ఇది పడగొట్టడం జరిగింది. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు పిఠాపురం పరిధిలో అన్ని పడగొడతారా లేదా నా ఒకటిదే పడగొడతారా? పోలే నేను కంప్లైంట్ ఇచ్చి 6 నెలలు అయింది. నేను కంప్లైంట్ ఇచ్చి 6 నెలలకి వీళ్ళు ఏం స్పందించారు? ఏమి స్పందించలేదు. గతంలో ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫ్లడ్ టైంలో
ఇక్కడ మిషన్ ఉంటే మిషన్తో పని చేయించానండి. మిషన్తో పని చేయించి 2 లారీలు ఇసుక తెచ్చి ఇవన్నీ వేసానండి. ఆ బిల్లు ఇవాళకి లేదండి. బిల్లు కోసం వెళ్ళినప్పుడు కూడా దానికి సమాధానం లేదండి. బిల్లు కోసం నాకు ఇవాళకి రూపాయలు ఖర్చు ఇవ్వలేదండి. ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదే ఏలో మొత్తం చేయించారండి. కావాలంటే ఫోటోలు ఉన్నాయండి, లారీలు అన్లోడ్ చేసినవి ఉన్నాయండి, అక్కడ మిషన్ పని చేసింది ఉన్నదండి. ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్. చెప్పండి. ఇప్పుడు ఇతని దగ్గర 6 నెలలు అయింది కంప్లైంట్ ఇచ్చి. ప్రతిరోజు ఫోన్ చేయడం, బాబు ఇలా ఉంది ఇష్యూ, ఇదేంటి మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు, రిమూవ్ చేయడానికి మాకు రూపాయి. ఆయన నాకు చుట్టమో కాదు, ఫ్రెండ్ కాదు, వీరబాబు అన్న అతని ద్వారా నేను తీసుకోవడానికి ఆయన ఇచ్చే 2,000తో కోటీశ్వరుడు నేను అయిపోను. అతను ఏంటంటే బ్యాక్ మెయిల్ చేయడం కొరకు ఈ విధంగా 70,000 డిమాండ్ చేసి 70,000 అతను 70,000 ఇవ్వడం ఏంటి? నాకు చూపించమని చెప్పండి, ప్రూఫ్లు చూపించమని చెప్పండి. ప్రూఫ్లు చూపిస్తూ ఉంటాయి కదా ప్రతి మనిషికి 100 రకాలుగా. నా స్థానంలో నా సైట్లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేశాడు, అది రిమూవ్ చేయవయ్యా అని అన్నాను. రిమూవ్ చేయమంటే ఇతను బయట వాడుతున్న పబ్లిక్ టాక్ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఏం పీక్కుంటారో పీక్కోమను, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఏం పీక్కుంటారో పీక్కోమను. ఏం పీక్కుంటారో డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే ఏమవుతుందో అతను చూస్తాడు ఇక్కడ నుంచి. ఓకే సార్, నేను డిపార్ట్మెంట్ పరంగా నేను అప్రోచ్ అవుతాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సార్. నా పేరు పొన్నాడు రాంబాబు అండి, ఈఆర్ఓన్ సార్, మాదాపురం ఈఆర్ఓన్ అండి. ఇక్కడ ఆల్రెడీ మాకు ఎంఆర్ఓ గారికి కూడా చెప్పారు సార్, డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కూడా మనకి ఇచ్చారండి, లెటర్ ఇచ్చారండి. ఈయన కూడా చాలా సార్లు చెప్పాను సార్ వచ్చి ఇక్కడికి. ఇది కూడా ఎకరం సార్, ఇది సైట్ అయితే మాత్రం ఎకరం అండి. మన ఈయన కర్ణ యార్బాబు గారు అన్న ఆయనకి చాలా సార్లు చెప్పాను సార్. ఆయన వచ్చి చెప్తే నేను పైన చెప్పుకుంటానని చెప్పారండి ఆయన. సరే అయితే మరి మీరు ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది, మరి పైనుంచి మాకు ఒత్తులు వస్తున్నాయని చెప్పాను సార్. అదని జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి. పాలకొండ చేరుకుని సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. జగన్ కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ ను కలిశారని ప్రశ్నించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. ప్రజలు 11 సీట్లు ఇచ్చే సంవత్సరమైనా వైసీపీ అధినేతకు బుద్ధి మారలేదు ఎద్దేవా చేసిన రవికుమార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు భద్రత కల్పించాలని గవర్నర్ ను కోరిన పార్టీ నేతలు. జగన్ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. పిఠాపురం పట్న పాదగయ క్షేత్రంలో ఈ నెల 26న జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్షించిన కాకినాడ జిల్లా కలెక్టర్. ఎటువంటి వీఐపీ దర్శనం కోసం ఆలయ అధికారులు భక్తులను ఇబ్బంది పెట్టవద్దని సూచించిన షాన్ మోహన్. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.